చరిత్ర ఉందా? యుద్ధం జరుగుతుందా? అక్కడి నుంచి వచ్చారండి ఎప్పుడు చూడండి. అక్కడి నుంచి వచ్చారండి ఎప్పుడు చూడండి. పూజించినందుకు పూజించినందుకు వచ్చారంటే ఏమి చూసి? ఆయన నక్షత్రాన్ని చూసి. చెప్పండి ఇప్పుడు ఏమి గురించి మరలా 8, 9. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి ముందుగా వచ్చి మీదుగా వచ్చి ఎక్కడ వచ్చిందండి? ఏమండి వాళ్ళు బయటకు వచ్చారండి రాజకోటలో నుంచి. వచ్చిన తర్వాత మరి బెత్లెహేములో దారి తెలియదండి. దారి తెలియకపోతే ఇప్పుడు ఎవరు చూపించారు? దారి నక్షత్రం చూపిస్తుంది. దారి నక్షత్రం చూపిస్తుంది. అది ముందు నడిచిందంట. ఆ ప్రకాశం దారి చూపిస్తుందంటండి. తోకచొక్క ఆ ప్రకాశము ఈ మార్గం చూపిస్తుందంటండి. ఆ వెలుగులో ఆ నక్షత్రం నడిచిన ప్రకారం వెళ్తారంటండి. వెళ్ళి ఎక్కడ ఆగిందంట? యేసు ప్రభు ఉన్నట్టు ఇంటి మీద ఆగిందంట. యేసు ప్రభు ఉన్న ఇంటి మీద ఆగిందంట. వారు నక్షత్రం చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లిని మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఇప్పుడు లోకమంతా బాటసారిగా ఉన్నారండి. మార్గం తెలియకుండా ఉన్నారండి. ప్రభు దగ్గర మార్గం తెలియకుండా ఉన్నారండి. యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నాడంటండి. ఎక్కడ ఉన్నారండి? ఒక ఇంట్లో ఉన్నారండి. ఆ ఇల్లుని చూపించిందంటండి నక్షత్రం. ఆ నక్షత్రము ఈ జ్ఞానం నడిపించి యేసు ప్రభు ఇల్లు చూపించిందంటండి. ఇక మళ్ళీ అక్కడ నిలబడిందంట ఇంటి మీద. ఇదిగో లోపల చెప్తుందంట యేసు ప్రభు మీరు వెతికే రాజు ఎక్కడున్నాడు? ఈ ఇంటి లోపల ఉన్నాడని చెప్తుందంటండి. ఏమండి నక్షత్రం దారి చూపిందండి. ఇప్పుడు దేవుడికి నువ్వేమైనా, దేవుడికి నువ్వు నేను ఏమైనా నక్షత్రము. ఆయన నక్షత్రము. ఆయన నక్షత్రం ఏది? ఇప్పుడు చెప్పండి. ఆయన నక్షత్రం ఏది? చెప్పండి. ఆయన నక్షత్రం నువ్వే. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన ఇల్లు చూపించాలి. ఇప్పుడు ఆయన ఉన్న ఇల్లు చూపించాలి. ఆయన ఇల్లు ఏది? ఎఫెసీ పత్రిక 2:19 వచ్చిన కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశుల ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునే. దేవుని లేదండి. ఇప్పుడు దేవుని లేదే సంగము. ఇప్పుడు నక్షత్రం కదా నువ్వు నక్షత్రం కదా. ఆయన నక్షత్రం కదా. ఎవరికి చూపించాలి? ఎవరికే? ఆ ఇల్లు అడ్రస్ తెలియని వాళ్ళకి అడ్రస్ చూపించాలి. ఆ మార్గం చూపించాలి. ఆ గమ్యం చూపించాలి. నక్షత్రం పని ఇది మానేశారండి. ఇంటి మీద అట్ట నక్షత్రం పెట్టుకుని ఊరుకున్నారంటే ఏంటంటే ఆ ఇంటి మీద ఒక అట్ట నక్షత్రం పెట్టుకొని ఊరుకున్నారు. అసలు ఈ క్రైస్తవుడు అనేవాడు నక్షత్రం. ఆ నక్షత్రం ఏం చేయాలంట? బాటసారిని, ప్రభుని అడిగిన వారిని, ప్రభు సత్యం ఎరగని వారిని, మార్గం ఎరగని వారిని, ఆ ప్రభు యొక్క ఇల్లు ఏంటో ఎరగని వారిని ఆ ఇంటికి నడిపించాలి. ఆ ఇల్లేదే ప్రభు ఇల్లు లేదండి. చెప్పండి. ఆయన ఇల్లు లేదండి. మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడిందరో ఇప్పుడు ఆయన అక్కడ చూపించేద్దాం. మరి మనం ఈ బాటసారికి, ఈ ప్రయాణం ఉన్నవాడికి, ఈ మార్గం తెలియని వాడికి చూపించాలి కదా. మనం ఏమైనప్పుడు నక్షత్రము, జ్యోతి. ఆయన జ్యోతి
ప్రభు యొక్క జ్యోతి. నక్షత్రము, ఆయన నక్షత్రము. ఎంత గొప్ప దేవుడు అండి! ఎన్ని సంగతులు దాచిపెట్టాడు, రాయించాడు ఆయన. ఇప్పుడు మీకు ఏమైనా ఆనందంగా ఉందో ఏడుతున్నారా? నేను జ్యోతిని, నేను నా జీవవాక్యం పట్టుకున్న జ్యోతిని, నేను ఆయన నక్షత్రాన్ని, ఆయన నక్షత్రాన్ని, దారి తెలియని వారి దారి చూపించే జ్యోతిని అని చెప్పి అది అంత డిగ్రీ నీకు ఇస్తే ఆనందమా ఏడుపా? ఆనందం అండి. పాత నిబంధనలో కూడా ఇదే విషయాన్ని జ్ఞాపకం చేశారండి. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె పోలిన వారై జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. అమ్మ అక్కడ ఇక్కడ చాలా చాలా మాటలు చెప్పారండి. బుద్ధిమంతులైతే ఎవరండి? లోకంలో బుద్ధిమంతులు ఎవరైనా ఉన్నారంటే క్రీస్తు సంఘమేనండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతుల వలె జ్యోతులను పోలిన వారు అంటే ప్రకాశించేదంటే నీతి మార్గమును ఇప్పుడు ఈ జ్యోతి ఏం చేయాలి? మరి ఈ జ్యోతి ఏం చేయాలంట? ఈ జ్యోతి ఏం చేయాలంట? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించను. అదిగోండి, ఈ నక్షత్రానికి పని ఉందంటండి. అమ్మా, ఈ జ్యోతికి పని ఉందంట, ఈ నక్షత్రానికి పని ఉందంట. దారి చూపాలంట. ఎందరూ నడిపించుదురో, ఎందరిని నడిపించుదురో వారు ఆకాశ మండలం జ్యోతుల వల్ల ప్రకాశించేదరు. అంత గొప్ప దీవెన, డిగ్రీ, అర్హత దేవుడు మాకు ఇచ్చిన క్రైస్తవుడికి. క్రైస్తవులు అంటే శిష్యుడు అవ్వాలని ముందు పుట్టు క్రైస్తవులు లేరండి. పుట్టు క్రైస్తవులు లేరండి. అదో ఫీలింగ్ వల్ల ఇదో గొడవ. నేను ఏమనుకున్నా తెలుసా? పుట్టు క్రైస్తవులు అంటాడు. ఏ క్రైస్తవుడు? పుట్టు క్రైస్తవుడు అంట. పుట్టు క్రైస్తవుడు ఉన్నాడా? పుట్టు క్రైస్తవుడు ఉంటే సువార్త ఎందుకంగా? పుట్టు క్రైస్తవుడు ఉంటే సువార్త ఎందుకండి? సువార్త పని లేదండి. అందుకే లోకంలో మత క్రైస్తవులు అందరూ కూడా వారి తాతలు తండ్రులు క్రైస్తవులు కనుక నేను క్రైస్తవులు అని ఫీల్ అయిపోతున్నారు. అంతే. చర్చికి వెళ్తాడు కూడా, అది కూడా చర్చికి వెళ్తాడు, పుట్టు క్రైస్తవుడు అయిపోయాడు. క్రైస్తవుడు అంటే ముందు శిష్యుడై ఉండాలంట. ఏమంటారంటే శిష్యులు క్రైస్తవులు అనబడాలండి. మొట్టమొదటి క్రైస్తవులు పేరు రాలేదు. చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యం 11:26 వచనం. 11:26. పుట్టు క్రైస్తవుడు లేడు. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు ఉండి సంఘములో ఉండే బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. ముందు క్రైస్తవుడు అనబడాలి. ముందేమై ఉండాలి? శిష్యుడై ఉండాలి. ఏమై ఉండాలండి? శిష్యుడై ఉండాలి. శిష్యుడు ఎలాగవుతాడు ప్రభుకి? మత్తయి సువార్త 28:18. శిష్యుడు ఎలాగవుతాడు ప్రభుకి? శిష్యురాలు కాదు, ఎలాగవుతుంది? 18:28. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతి ఆజ్ఞాపించుచున్నానో వాటన్నిటిని గైకొనవలెనని వారికి
వచ్చుడి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారు శిష్యులు ఎలాగవుతారంట? యేసు ప్రభు వారు సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఏ జనులండి? కులం ఉందా, మతం ఉందా, యేసు ఉందా, భాష ఉందా, ప్రాంతీయ తత్వం ఉందా? ఇక్కడ ఎక్కడ సమస్త జనులను శిష్యులుగా చేయాలంట. యేసు ప్రభు ఆజ్ఞ అది. ముందు ఏమవ్వాలంట? ప్రభుకి శిష్యురాలు అవ్వాలంట. ఎలా కావాలంట? బాప్తిసం ద్వారా. బాప్తిసం ఎలాగంట? సువార్త ద్వారా. ఏం ద్వారా? సువార్త ద్వారా. అప్పుడు బాప్తిసం శిష్యుడు అవుతాడంట. శిష్యుడు ఏమయ్యాడు? క్రైస్తవుడు అయ్యాడు. శిష్యుడు క్రైస్తవుడు అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, పుట్టు క్రైస్తవుడు ఉన్నాడా? కర్ణాటకలో ఏదో వ్యాపారం మీద వెళ్ళి ఉన్నాయి, పని మీద. అక్కడ మత్స్య క్రైస్తవులు ఇప్పుడు మత్స్య క్రైస్తవులు మాతో కలిసారు. అక్కడ వాళ్ళు అంత దూరం వచ్చి కూడా, కర్ణాటక వచ్చి కూడా వాళ్ళు బైబిల్ పట్టుకుని భార్య కొంత ఆరోగ్యం వెళ్ళారు రోజు సంఘాన్ని. వెళ్తే నేను చూసాను వాళ్ళని. ఇంత దూరం, ఇంత రాష్ట్రాలు దాటి కూడా వచ్చి ఆరాధన అనుకుంటూ వెళ్ళారు ఏంటి అని అడిగాను. మేమంటే ఏమనుకుంటా తెలుసా మీరు అన్నాడు. ఏం చెప్పండి? పుట్టి క్రైస్తవుడు అన్నాడు. అంతే. ఏం క్రైస్తవుడు? పుట్టి క్రైస్తవుడు అన్నాడు. దొరికాడు నాకు దొరికాడు. అప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి ఎక్కడో చూసి వెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడితే పుట్టు క్రైస్తవుడు ఉన్నాడో లేడో చెప్పండి. ఈ వాక్యం చదివిన తర్వాత, వాక్యం బోధించిన తర్వాత ఇప్పుడు చెప్పు, పుట్టు క్రైస్తవుడు ఉన్నాడా? లేడండి అయ్యగారు. మరి పుట్టు క్రైస్తవుడు ఎలా చెప్తావు నువ్వు? మా పాస్టర్ గారు చెప్పాడండి. పాస్టర్ గారు ఎవరు? దేవదాస్ అయ్య గారు ప్రథమ శిష్యుడండి అన్న. దేవదాస్ అయ్య గారు ప్రథమ శిష్యుడు చెప్పాడండి. ఆయన మా సేవకుడు అన్నాడు. దేవదాస్ అయ్య గారు చెప్పిన, ప్రథమ శిష్యుడు చెప్పిన, దేవదాసు చెప్పిన పుట్టి క్రైస్తుడు ఎక్కడ లేడయ్యా. సువార్త ద్వారా బాప్తిసం పొందితే శిష్యుడు అవుతాడు. శిష్యుడు అయినప్పుడు క్రైస్తవుడు అవుతాడు అని చెప్పినప్పుడు వెంటనే కర్ణాటకలో 6 బాప్తిసం ఇచ్చారండి. నేను ఒక మాట దొరికేశాడు. మీ దగ్గర ఎవరో చెప్తే పట్టుకోండి గట్టిగా. పుట్టి క్రైస్తవుడు ఎవడనో లేడు. శిష్యుడు అవ్వాలి. ప్రభుకి శిష్యుడు అవ్వాలంటే సువార్త ప్రకారము బాప్తిస్మము పొందాలి. అప్పుడు శిష్యుడు అవుతాడు, శిష్యురాలు అవుతాడు, క్రైస్తవుడు అవుతాడు. క్రైస్తవుడు ఏమవుతాడు? అప్పుడు నక్షత్రం అవుతాడు, జ్యోతి అవుతాడు. ప్రభు శిష్యుడు గురువుగారు పనిచేస్తాడు. గురువుగారు పనిచేస్తాడు. శిష్యుడు అయినప్పుడు ఏమవుతాడండి? మనం ఎవరండి? ఇప్పుడు ప్రభు శిష్యురాము గురువుగారు పని చేయొద్దా? ఏంటంటే పని సర్వ సృష్టికి. నేను ఎక్కడున్నాను? స్టార్. నువ్వు స్టార్ కదా, జ్యోతి కదా, నేనున్నా చూడు. నువ్వు చూపించాలి కదా. మరి చూపించాలి కదా. ఒక స్టారు, కాంతమ్మ గారు ఒక స్టారు 7 ప్రభు అన్న ఇల్లు చూపించిందండి. ఆవిడ స్టార్. ఆవిడ జ్యోతి వలె వెలుగొందింది. తను ఆయన దగ్గర ఆ స్థానం పొందేసింది. మనకి పని అప్పగించాడు, దేవుడి పని అప్పగించాడు. సామాన్య పని కదా మంది. సృష్టికర్త దేవుడి పని అంటే సువార్త అంటే. ఒక వ్యక్తిని నడిపించడం అంటే నీవు జ్యోతిగా నిన్ను ఏర్పాటు చేయడం, వెలుగుగా ఏర్పాటు చేయడం కనుక నువ్వు ప్రకాశించాలి. నువ్వు ఏం చేయాలి? నక్షత్రం ప్రకాశించింది. పాప చుక్క దాని యొక్క వెలుగు వాళ్ళ మీద ప్రసరింప చేసి దారి నడిచింది. ఆ వెలుగులు నడిచారు. యేసుప్రభువులో ఇల్లు చూపించింది. వాళ్ళు ఆరాధించుకున్నారు. సత్యారాధన కావాలంటే ప్రభు శిష్యుడు అవ్వాలి, క్రైస్తవుడు అవ్వాలి, క్రీస్తు సంఘ సభ్యుడు అవ్వాలి. ఆయన ఇంట్లో ఆయన్ని ఆరాధించుకోవాలి. ఇట్టి భాగ్యం పొందిన వారు మనం కనుక. యోహాను సువార్త 14:6 అందరూ చెప్పండి. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు రాడు అనే మాట, తండ్రి దగ్గర రాడు అండి అనే మాట
చదవండి, అందరూ చెప్పండి. తండ్రి దగ్గర రావడం ఏంటంటే, నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరచు. మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండే స్థలములో మీరు ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. అది యేసుప్రభు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటే తండ్రి దగ్గర తండ్రి దగ్గర నేను నా ద్వారా వస్తాడంటే అర్థం ఏంటంటే ఆ పరలోకములో నాతో ఉండే భాగ్యం పొందుతారయ్యా అని చెప్పడం. మార్గం ఇది ఏంటండి? ఇది మార్గం మతం కాదు. ఇప్పుడు చెప్పండి, మన ఇళ్ళ మీద స్టార్ అవసరమా? అవసరమా? అవసరం లేదండి. మన ఇంటి మీద బొమ్మ స్టార్ అవసరమా? స్టార్ ఇంటి మీద ఉండాలా, ఇంట్లో ఉండాలా? ఇంట్లో ఉండాలి. ఆ ఇంట్లో ఉన్న స్టార్ ఏం చేయాలి? దేవుడిని చూపించాలి. ఏంటంటే స్టార్ ఇంట్లో ఉంది, ఆ ఇంటి పైన కాదు, ఇంటి పైన కాదు, ఆ ఇంట్లో ఉన్న స్టార్ ఏం చేయాలంటే దేవుడిని చూపించాలి. దేవుని ఇల్లు ఆయన సంఘము, ఆయన రాజ్యము, ఆయన మార్గము. యేసు నేనే మార్గమును, ఆయన మార్గము. ఈ మార్గం తెలియట్లేదు, ప్రభుత్వం మతంగా ఆగిపోయారు. ఇప్పుడు నక్షత్రం కావాలి, ప్రభు చెప్పినందుకు నక్షత్రం కావాలి. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, అది సెల్ ఫోన్ గురించి చెప్పండి. సెల్ ఫోన్ అందరి చేతిలో ఉంటుంది కదా, చాలా అవసరం కదా. సెల్ ఫోన్లో ఏముంటుంది? ఇప్పుడు ప్రయాణికుడికి దారి చూపించినందుకు గూగుల్ మ్యాప్ ఉంటుంది. ఏముంటుందండి? తెలియని ప్రాంతం వెళ్ళినప్పుడు మరి మాకు ఏంటంటే అడ్రస్ చూపించేది ఎవరిని అడగక్కర్లేదు ఇక, అవును అదేనా? గూగుల్ మ్యాప్. ఇప్పుడు సెల్ ఫోన్ అంటే సంఘం అంటాను నేను, గూగుల్ మ్యాప్ అంటే విశ్వాసి. గూగుల్ మ్యాప్ ఎవరండి? ఏం చూపించాలి? ఇప్పుడు గమ్యం చూపించాలి. ఏం చెప్పాలి? గమ్యం. ఈ సెల్ ప్రపంచం అంతట్లో ప్రతి మానవుడికి ఎంత అవసరమో ఈవేళ క్రైస్తవుడు ప్రతి ఒక్కరికి అవసరం. క్రైస్తవుడు ప్రతి ఒక్కరికి అవసరం. గూగుల్ మ్యాప్ చూపించేవాడు ఇష్టమే, ఈమె మ్యాప్ ఎందుకు? గమ్యం చూపించినందుకు. ఇంత మ్యాప్ ఎందుకండి? మ్యాప్ ఎందుకండి? అతను వెళ్ళి గమ్యం ఏంటో, అతను వెళ్ళి గృహం ఏంటో, వీధి ఏంటో, పట్టణం ఏంటో, ఏ రోడ్డుకి వెళ్ళాలో, త్వరగా ఎక్కడికి వెళ్ళాలో ఖచ్చితంగా చూపించారు కదా. దాన్ని బట్టి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు, తలుపుతాడు, ఎవరి దగ్గర వెళ్ళాడు అక్కడ తలుపు తెస్తాడు. ఓకే, ఆనందపడిపోతాడు. ఆనందమే ఆనందం. ఎందుకంటే ఎవరికి వెళ్ళాలో కలిసాడండి. దేని ద్వారా? దేని ద్వారా? మ్యాప్ ద్వారా. ఇప్పుడు మ్యాప్ ఏది? ఇప్పుడు క్రైస్తవుడే. సెల్ ఫోన్ అయితే సంఘం. సెల్ ఫోన్ అయితే మరి సెల్ ఫోన్ మ్యాప్ ఎక్కడ ఉంటుందండి? ఫోన్లో ఉంటుందా, బయట ఉంటుందా? లోపల ఉంటుంది. మరి సెల్ ఏంటి ఇప్పుడు? నేను మీకు అర్థమైతే చెప్తున్నాను, అర్థమైతే లేదు. మరి సంఘం అంటే సెల్ అనుకుందాం, సెల్ అని బాగా వాడతాం కదా మనం. మరి గూగుల్ మ్యాప్ ఏది అంటే బ్లాక్ చూపించేది ఏది? విశ్వాసి. విశ్వాసి ఎవరండి? ఇప్పుడు బ్లాక్ చూపించేవాడు నక్షత్రం. ఎవరండి? నక్షత్రం. నీకు సెల్ ఫోన్ ఎంత అవసరమో లోకంలో క్రీస్తు సంఘం అంత అవసరమో, అందులో క్రైస్తవుడు గమ్యం చూపించడానికి క్రైస్తవుడు అంత అవసరమో. నక్షత్రంగా ఉన్నాడు, జ్యోతిగా ఉన్నాడు, జ్యోతిగా ఉన్నారు, నక్షత్రంగా ఉన్నారు. దారి చూపిస్తే ఇక్కడి నుంచి అమ్మా భూమి నుంచి మనసు పైకి చూస్తే నక్షత్రాలు చంద్రుడే కనపడతారండి. పరలోకం నుంచి మన భూమి మీద చూస్తున్నాడు దేవుడు, చూచే దేవుడు. ఎవరినైనా చూచే దేవుడు. చూచే దేవుడు చూసినప్పుడు నక్షత్రం కనపడాలి. నీకు కనపడాలి. ఎక్కడ? భూమి మీద నక్షత్రం ఎవరికి కనపడాలి? దేవుడికి కనపడాలి. ఎందుకు ఈ నక్షత్రం? ఇంకొకళ్ళని ఆయన ఇంటికి నడిపించేది, పరలోకాన్ని నడిపించేది. ఎక్కడికంటే
పరలోకం నడిపించేది ఇంత భాగ్యం మనకి ఇచ్చారండి. ఏం చేద్దాం? కాపాడుకుందామా? మరి అనేకులు నడిపిద్దామా? ఆ యొక్క తలాంతులు కాపాడుకుందామా? ఆ యొక్క దీవెన కాపాడుకుందామా? అంటే మన రక్షణ మనం కాపాడుకోవాలి. అనేకులను మనకు మన పరిధిలో ఉన్న వారిని ఏమండి ఖచ్చితంగా ఆ మార్గము ఆ గమ్యము చూపించవలసిన వారమై ఉన్నాం. మీ అందరూ ఉన్నా రాజమోహన్ గారు వచ్చి 4 అంశాలు నడిపిస్తారు.